సంక్షేమ మండలి చైర్మన్. నమస్కారం అండి అందరికీ. సో బాల్కోటే గారు, ముఖ్యమంత్రి చాలా సాఫ్ట్గానే చెప్పారు నిన్న వార్నింగ్. అంటే ఊరికే అరుపులు కేకలతో ఖబర్దార్ అనక్కర్లా, అందులోనే చాలా అంత సాఫ్ట్గా చెప్పిన దాంట్లోనే చాలా లోతైన ఒక ఇది ఉంటుంది, అందులోనే ఎక్కువ భయం వేస్తుంది. కానీ భయం అసలు కొంతమంది కలుగుతుందా? అసలు ఎప్పటికైనా వాళ్ళ మనసుల్లో అలాంటి భయం అనేది పుడుతుందా? ఎప్పుడో ఇలాంటివి నేను ఉపేక్షించలేదు ముఖ్యమంత్రి అయిన సందర్భాల్లో. ఈసారి మీరు రాష్ట్రానికి పూచిక పొల్లంత నష్టం చేయాలని చూసినా ఖబర్దార్ అని చెప్పారు. ఋషి గారు నమస్తే. నమస్కారం. మిత్రులు అప్పసాని రాజేష్ గారికి, పెద్దలు తులసిరెడ్డి గారికి కూడా నమస్కారాలు. ఓ 2-3 ముఖ్యమైన మాటలే చెప్తాను ఋషి గారు. ఒకటి, రహదారి మీద మనం కత్తి పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, చట్టం చూస్తూ ఊకుంటుందా లేదా ఆకుపచ్చని కళ్ళువ ఊపుతుందా? నా దేహమే కదా అని చెప్పి గుడ్డలు లేకుండా పరిగెత్తున్నాం అనుకోండి, పోలీసులు ఆపుతారా? ఆపరా? ఆపుతారు. మీకు అమ్మని పిలవటం, తాతని పిలవటం సమాజం నేర్పిన నడవడిక, రాజ్యాంగం కంటే ముందే. నేను అమ్మని నీ అమ్మ అంట, తాతని పీత అంట, పలకని బలపం అంట, బలపాన్ని పలకానంట అని అంటే వ్యవస్థ కూడా ఊకోదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు నేను రప్ప 29 అధికారంలోకి వస్తే గంగానమ్మ జాతరలో పొట్టేలను అన్నట్టుగా నరుకుతానంటే చట్టం చేతులు కట్టుకోదు. అయ్యా నరకండి, చాలా బాగుంది మీ నినాదం, మేము మెడకాయలు ఎలా పెడతాము అని చట్టం అందో. మీకు లోకేష్ గారు మదనపడ్డా, పవన్ కళ్యాణ్ గారు ఆదిత్యనాథ్లాగా ట్రీట్మెంట్ కావాలని అన్న ఒక ఆవేదన నుంచి వచ్చిన మాటలుగానే నేను అర్థం చేసుకుంటున్నా. అంటే ఈ సమాజంలో రుగ్మతలు ఉన్నాయి, ఈ సమాజంలో సామాజిక కులాలు ఉన్నాయి, ఇవి 5 ఏళ్ళు సమానంగా లేవు. చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు, సమాజం కూడా ఇలాగనే ఉంది. నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని నువ్వు బడుగులని బలహీనులని ఉత్ప్రేరకాలుగా పనిచేసుకొని ఒక విధ్వంస రచనకి శ్రీకారం చుడితే ఏం చెయ్యాలి ప్రభుత్వం? రౌడీలను పట్టుకుంటాం, రౌడీ కాబట్టి రౌడీని పట్టుకుంటాం. ప్రజాస్వామ్య ముసుగులో ఉండే రాజకీయ రౌడీని ఏం చేయాలి? నువ్వేం నేర్పాలో పార్టీగా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తే ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మరింతగా ఆహ్వానిస్తాడు. నేను వచ్చేస్తా, చంపేస్తా, నేను ఏదైనా చేస్తా, నేను రగతాలు దాగుతా, రగతాలు నుదుటికి దిద్దుకుంటానంటే ఒక మాట అడుగుతున్నాను ఋషి గారు. జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలో సెక్యూరిటీలో లండన్లో చదువుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలో జైల్లోకి పోతున్నారు. పుట్టినరోజేమో నీకు, చచ్చిన రోజేమో బడుగులకే. ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ పెట్టుకున్న అధినేత ఇదేనా చేయాల్సింది? ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పేర్ని నాని కానీ, రోజా గారు కానీ మీరు ఏం భాషితాలు ఇస్తున్నారు? పోనీ మీరెందుకు నరకలేదు పొట్టేలని? సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కత్తి లేదా, లేదా పొట్టేలు లేదా? రోజా గారు ఇట్టా అంటాం కంటే ఆమె కూడా నరకొచ్చు కదా. ఇప్పుడు ఏ సందేశాలు ఇస్తున్నారు? కాబట్టి ఈ రోజున రాష్ట్రాన్ని ఒక పోలవరం కట్టినట్టుగా, ఒక అమరావతి కట్టినట్టుగా, పరిశ్రమలు తెచ్చినట్టుగా శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్రం మీద ఉంటుంది. అవును. మీకు ఒరిస్సా ఛత్తీస్గఢ్ పోతే మావోయిజం అక్కడ ఎందుకు ఉంటుంది? వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, వెనుకబడ్డ రాష్ట్రాలు కాబట్టి. ఆయుధాలతో రాజ్యాధికారంలోకి వస్తాం, ఆయుధాలు పట్టుకొని తిరుగుతాం అనుకున్న రాజకీయ పార్టీలనేమో నిషేధిస్తున్నాం. మేము ఆయుధాలు పట్టుకొని రేపు 29 అధికారం రాగానే మిమ్మల్ని అందరినీ కూడా నరికేస్తాము, లేదా పోలీసుల గుడ్డలు కూడా ఇప్పదీస్తాం అనుకున్న వాళ్ళ మీద పట్ల మిన్నకుంటే సమాజం ఎలా? నాకు అనిపిస్తుంది సార్, ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి లేదా క్యాబినెట్ చేస్తే బాగుపడదండి. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. నేనే ఈ మధ్య ఈ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో నేను నా ఆంధ్రప్రదేశ్ అంటే ఉపాధి, భద్రత, భవిష్యత్తు ఈ సామాజిక మేధోమథన సదస్సులు పెట్టి
సో మీరు ఇందాక అన్నట్టు ఎవరైతే ఆ పిల్లలు ఈ మాటలు